ఐజా మున్సిపాలిటీ కేంద్రంలో గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైతే ఐజా మున్సిపాలిటీని దాచుకోవడం ఏదైతే జరిగిందో కోట్ల రూపాయలు, దాదాపు వందల కోట్ల రూపాయలు, దాదాపు 100 కోట్ల రూపాయలు పైనే ఉంటాయి నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఇంత పెద్ద బెండలు అవినీతిమయం చేసి 10 ఏళ్ల పాటు దోచుకోవడానికి ఇలా మళ్ళీ అధికారంలోకి రానికి ప్రయత్నం చేసిరని మాకు అనిపిస్తుంది. ఎందుకంటే గత ఎలక్షన్లో మేము చూసింది వాళ్ళ తీరును బట్టి చూస్తే, ఇవాళ 15 రోజుల కింద 20 రోజుల కింద ఐజా మున్సిపాలిటీలో అక్రమ కట్టడాలని కూల్చేయాలని చెప్పేసి మరి కలెక్టరు అధికారులు నోటీసులు ఇచ్చి 7 డేస్కి ఒకటి 2 నోటీసులు ఇచ్చి 3వ నోటీస్ ఇచ్చిన తర్వాత ఈ నెల రోజులు పబ్లిక్లో నాలుతుంది. అంటే ఏమైంది, ఎందుకు ఇస్తున్నారు, మేమేం చేయలేదు, మేము అసలు పుణ్యతులము, అసలు తప్పే చేయలేదు, మేము ఇప్పటిదాకా మేమేం చేయలేదని మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు అక్కడక్కడ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావాలని ఇస్తున్నారు, ఉద్దేశపూర్వకంగా పైసలు వసూలు చేయనిక చేస్తున్నారు అని పిచ్చి పిచ్చి కూతలు ఓటర్ల దగ్గర అక్కడక్కడ మాట్లాడే ఆ విషయాలు మాకు తెలిసినప్పుడు నిజంగా బాధ అనిపించింది. గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం మీరే అధికారంలో ఉన్నారు, పోయిన అటు టర్ము 5 ఏళ్ళు మీరే ఉన్నారు, మొన్నటి దాకా మీరే ఉన్నారు, ఇవాళ మీరే ఉన్నారు. ఏ రోజు కాంగ్రెస్ పార్టీకి మున్సిపాలిటీలో అధికారం రాలే. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఇదే చౌరస్తా సాక్షిగానే మీరే 54 షట్టర్లు కూల్చింది వాస్తవము. అది అందరు చూసిన సంగతి, అందరు చూసి ఐజా మున్సిపాలిటీలో ఏం చేసిరు, ఏ పార్టీలు నోటీసులు ఇచ్చిండ్రు, ఏ పార్టీలు కోర్టుకు పోయినరు, ఏ నాయకుడు ఎంత తిన్నాడు, ఏ నాయకుడు ఎంతమందికి డబ్బులు ఇప్పించిండ్రు, ఎంతమంది సెటిల్ రాయించుకున్నారు, మంత్రులు ఫస్ట్ మంత్రి ఎంత తిన్నా, శ్రీనివాస్ గౌడ్కి ఎన్ని లక్షలు ఇచ్చిరి, తర్వాత నిరంజన్ రెడ్డి పేరు చెప్పి ఎన్ని లక్షలు ఎన్ని కోట్ల రూపాయలు తిన్నారన్న సంగతి ఐజా మున్సిపాలిటీ ప్రజలకు తెలుసు. ఇదే మీరంతా చేసింది 10 ఏళ్ళు మీరే చేసిరి. కేసీఆర్ తీసుకొచ్చిన 2019 మున్సిపాలిటీ చట్టం, ఆ చట్టం ప్రకారం మీరు రెసిడెన్షియల్ తీసుకొని కమర్షియల్ కట్టినారని మీరే బీఆర్ఎస్ పార్టీ నాయకులే, ఇప్పుడున్న కౌన్సిలర్లు అనుకోండి, చైర్మన్ అనుకోండి, మొన్నటి దాకా లీడర్లు బీఆర్ఎస్ పార్టీ గెలవడానికి ప్రయత్నం చేసిన లీడర్లే సాక్ష్యం కదా. ఇవి 5 ఏళ్ళు మీరే కట్టిస్తురి, రెసిడెన్షియల్ తీసుకొని మీరే కమర్షియల్ అని కోర్టుకు పోతిరి, మీరే సెటిల్ రాయించుకుంటారు, మీరే డబ్బులు తింటారు. ఒకరి తర్వాత ఒకరు, ఒక నాయకుడు పాపం ఆయన చనిపోయి ఆయన తర్వాత కొడుకు తర్వాత శ్రీనివాస్ గౌడ్ తర్వాత నిరంజన్ రెడ్డి పేరు చెప్పి ఇంకో పెద్ద మంచి తినే ఇన్ని లక్షల రూపాయలు తిని దోచుకొని వాళ్ళ జీవితాన్ని నాశనం చేసి రోడ్డు మీద నిలబెట్టింది మీరు. మళ్ళీ ఇలా సత్యహరిచంద్రునిలాగా ఎలక్షన్లో డబ్బులు పోగొట్టుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు, అందుకే మాకు నోటీసులు ఇస్తున్నారని పిచ్చి కూతలు కూస్తున్నారు ఓటర్ల దగ్గర. మీరు కదా ఊరిని నాశనం చేసి అడ్డగోలుగా అక్రమాస్తులు సంపాదించుకునేది నాశనం చేసింది. ఇవాళ మా మీద మాట్లాడతారు. ఇవాళ ఐజా అభివృద్ధి మున్సిపాలిటీ ఎందుకు అభివృద్ధి ఆగిపోయింది 10 ఏళ్ళుగా? ఇవాళ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోనే అతిపెద్ద మున్సిపాలిటీ, అతిపెద్ద జనాభా ఉన్నటువంటి ఐజా మున్సిపాలిటీ కేంద్రంలో ఇప్పటికి కూడా ఎందుకు అభివృద్ధి పనులు ఆగిపోయినాయి? ఇవాళ ఏ వార్డు కన్నా వెళ్దాం పదండి. మీ ఇవాళ 1వ వార్డు నుంచి మొదలు పెడితే 20వ వార్డులలో దాకా ఎక్కడ చూసినా సీసీ రోడ్ అట్లే పెండింగ్ ఉన్నాయి, డ్రైన్లు అట్లే పెండింగ్ ఉన్నాయి, తాగునీటి వ్యవస్థ అట్లే పెండింగ్ ఉంది. ఎందుకు పెండింగ్ ఉంది అంటే ఇంత పెద్ద మంది ఊర్లో పెద్ద మనుషులని చెప్పుకునే నాయకులు రెసిడెన్షియల్ పర్మిషన్ తీసుకొని అడ్డగోలుగా ఒక బిల్డింగ్ మీద 20 లక్షలు 30 లక్షల రూపాయలు మున్సిపాలిటీని మోసం చేస్తే మరి ఎక్కడ అభివృద్ధి జరుగుతుంది ఊర్లో? ఇలా బుడజంగాల కాలనీ పోదాం మనం 7వ వార్డులో, ఆడ రోడ్లు ఉండవు, డ్రైన్ ఉండదు, లైట్లు ఉండవు, కుళాయిలు ఉండవు. ఎందుకున్నామంటే గిసువట్టి నాయకులు. సపోజ్ మీకు ఎగ్జాంపుల్, మొన్నటిదాకా ఒక 14 మందికి మేము మున్సిపాలిటీ వాళ్ళు నోటీసులు ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే, మీరు రెసిడెన్షియల్ తీసుకొని ఇది కమర్షియల్ కాంప్లెక్స్ కట్టడానికి అర్హత ఉన్నా, అన్ని రకాలుగా ఉన్నాగా కూడా మీరు రెసిడెన్షియల్ పర్మిషన్ తీసుకొని కమర్షియల్ కాంప్లెక్స్ కట్టిరని చెప్పేసి మిమ్మల్ని డిస్పేటల్ చేయాలని చెప్పేసి కమిషనర్ కలెక్టర్ ఆదేశాలతో నోటీసులు ఇచ్చిండ్రు, అతికిచ్చిండ్రు. మీరు ఎందుకు చేసిండ్రు ఆ పని? మీరే కదా గత 5 ఏళ్ళు ఎగ్జాంపుల్ 54 షట్టర్లు, అదే విధంగా 35 మంది అడ్డగోలుగా ఐజల మీరు పడగొట్టిన ఇండ్లు ఇవే. ఇంతమంది ఇండ్లు మీరే పడగొట్టి, మీరే సాక్ష్యం పెట్టి, మీరే మళ్ళీ పెద్ద నీతి మంత్రుల లెక్కలా మాట్లాడతారు. ఇన్ని 53 మంది ఇండ్లు కూల్చింది మీరు కాదా? మీరే కదా. అరే టాస్క్ ఫోర్స్కి రాసింది ఎవరు? మీ ప్రభుత్వమే కదా. ఆ రోజున కలెక్టరే కదా కూల్చింది. మీరు రాసి, మీరు 10 ఏళ్ళు రాసి ఎగ్జాంపుల్గా ఒక ఎగ్జాంపుల్గా ఐజా మున్సిపాలిటీలో రెసిడెన్షియల్ తీసుకొని కమర్షియల్ కడితే ఇంత ఎగ్జాంపుల్ ఉంటుంది, ఇంతమంది డిస్పేటల్ చేసినామని తెలిసిన వ్యక్తులు మీరే. మళ్ళీ ఇవాళ
ఇంటి పర్మిషన్ తీసుకొని కమర్షియల్ కట్టుకున్నారు, మరి కూల్చకుండా ఊరుకుంటారా? మీరే కదా ఉదాహరణ. మళ్ళీ ఇలా మా మీద ఎందుకు ఏడుస్తున్నారు నాకు అర్థం కాదు. ప్రభుత్వం మీది, చైర్మన్కి బాధ్యత లేదా? ఇలా చైర్మన్ మీరే కదా, బీఆర్ఎస్ నాయకుడే ఉన్నాడు కదా. మరి అవినీతి చేస్తున్నారు, మరి ఆయన బాధ్యత ఇది, కూల్చాల్సిన బాధ్యత ఆయన కూల్చున్నాడు, తప్పేముంది? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది ఇవాళ. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీరు కూల్చిరు, మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూల్చి ఇలా మేము ప్రభుత్వం ఉందని చెప్పేసి ప్రభుత్వం మీద బురద వెళ్ళే ప్రయత్నం చేస్తే 100% మున్సిపాలిటీ చట్టానికి అగెనెస్ట్ గా ఎవరు పోయినా, ఎవరు తప్పు చేసినా చట్టానికి ఎవరు అతిథులు గారు. ఇలా కాంగ్రెస్ పార్టీ వాడు తప్పు చేసినా, బీజేపీ వాడు తప్పు చేసినా, ఎవరు చేసినా చట్టానికి ఎవడు అతిథుడు కాదు. తప్పు చేసిన కూల్చాల్సిందే, అది చట్టం చెప్తుంది. అది మీరు కూల్చిండ్రు, ఇలా కూలుస్తారు. ఇలా అభివృద్ధికి కోట్ల రూపాయలు దోసుకున్నది మీరు. పేర్లు చదివితే జొల్లాబ్బాయి ఆయన పెద్ద మంచి, ఆయన చూస్తే ఇంటి పర్మిషన్ తీసుకున్నాడు. ఒక మున్సిపాలిటీకి 20 లక్షల ఆదాయం రావాల్సింది, ₹1,00,000 పర్మిషన్ తీసుకొని కడితే 19 లక్షలు ముంచిన ఏం చేయాలా? మున్సిపాలిటీ చూస్తూ ఊకుండాలా? ఎవడబ్బా సొమ్ము అది? ప్రజల సొమ్ము కదా. ఇలా అదే 19 లక్షలు, 15 లక్షలు, 19 లక్షలు, 20 లక్షల రూపాయలు వస్తే ఒక వార్డులో ఇదే బుడజంగాల కాలంలో రోడ్లు ఉండవు, డ్రైన్లు ఉండవు, సీసీ రోడ్లు ఉండవు, కుళాయిలు ఉండవు. ఆ వార్డు అభివృద్ధి ఒక బిల్డింగ్ ఓనర్ ఆపుతున్నాడు. అట్లా 100 మంది బిల్డింగ్లు, ఇంతమంది 100 కోట్ల రూపాయల అభివృద్ధిని ఆపిన వాళ్ళు గీళ్ళే. ఎందుకంటే మున్సిపాలిటీ ఆదాయాన్ని పూర్తిగా గండికొట్టి కోట్ల రూపాయల అభివృద్ధి కాకుండా ఇలా వడ్డపల్లి మున్సిపాలిటీ ఎంత ఉంటుంది? చిన్న మున్సిపాలిటీ. అక్కడ 1,20,00,000 ఆదాయం ఉంటే ఆ వడ్డపల్లి మున్సిపాలిటీ 5 ఇంతలు గొప్పగా ఉన్నటువంటి ఐజ మున్సిపాలిటీ మాత్రం 1,40,00,000 అంట. ఇది ఎవరు చేసిన దుర్మార్గం? మీరే కదా 10 ఏళ్ళు ఉన్నది, మీరే కదా దోచుకుంటున్న వాళ్ళకి అవకాశం ఇచ్చింది. ఇక్కడ పెద్ద మంచి ఉంటాడు శీలప్ప, ఆంధ్ర బ్యాంక్ కాడ ఒక 27 షటర్లకి తీసుకుందేమో ఇంటి పర్మిషన్లు కట్టింది 27 షటర్లు. మళ్ళీ గీడ ఒక మేడుగుంద రస్తా కట్టిండు, రాయచూరు రస్తా దాదాపు ఒక 2 కోట్లు ముంచింటాడు మున్సిపాలిటీని. ఇదే ఐజా మున్సిపాలిటీ అభివృద్ధి అంటే? దీనికోసమా ఐజా మున్సిపాలిటీ చేసుకునింది? రేపు నియోజకవర్గం అయితే అందరు కలలు కంటారు, రేపుడికైతే ఇక్కడ రోడ్లే గతిలేవు. 8వ వార్డు పోదాంపా, వర్షం పడితే కోట్ల రూపాయలు హైయెస్ట్ ఇంటి పనులు కట్టేది 8వ వార్డే, భరత్ నగర్ కాలనీ. ఒక్క రోడ్డు గతి లేదు, ఒక్క సీసీ రోడ్డు లేదు, ఒక డ్రైన్ లేదు, ఒక లైట్ లేదు, కుళాయి లేదు. వాళ్ళ సమస్యలు పట్టించుకున్నట్టు కూడా లేడు. కానీ హైయెస్ట్ పన్ను వసూలు చేసేది ఆన్నే. ఎందుకు? అభివృద్ధి అయితే లేదు, పైసలు లేవు. పైసలు ఎందుకు లేవంటే గిట్లే ఒక్కొక్కరి ఇంటికి కోట్ల రూపాయలు ముంచుకుంటా, లక్షల రూపాయలు ముంచుకుంటా ఇవాళ ఊరిని నాశనం చేశారు. రూపాయి పర్మిషన్ అంట, రూపాయి ఏమా బిల్డింగ్ పర్మిషన్, రూపాయి పర్మిషన్ తీసుకుంటాడా? ఎవరిదంతా కర్త కర్మ అంటే వైస్ చైర్మన్. ఈయన మున్సిపాలిటీలో అధికారంలోకి వచ్చేదే ఈ పనులు చేయడానికి, ఆ ఇండ్లు బిల్డింగ్లు కాంట్రాక్ట్ పట్టుకోవాలి. అదనంగా నీకు పర్మిషన్ రాదని చెప్పి మళ్ళీ 5 లక్షలు 10 లక్షలు ఎక్కువ వసూలు చేయాలి. అటగోలు ఇంటి పర్మిషన్ తీసుకొని కమర్షియల్ కట్టాలి. ఇలా మళ్ళీ ఆయన పెద్ద మనిషి కట్టిండు, ఆయన LIC ఏజెంట్, గతంలో నుంచి పార్టీలో పనిచేసినోడు. ఆ బిల్డింగ్కి దాదాపు తక్కువ అంటే కూడా 15-20 లక్షలు ఇంటి పర్మిషన్కి రావాలి. ఎంత కట్టుతాడు? ₹1,00,000, 50,000, 2 లక్షలు. వీళ్ళు ఇంకా మేధావులు ఏంటంటే దీనికి 20-40 సైజు ఉంటే కమర్షియల్ రాదు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే 2-3 పేరు మీద డివైడ్ చేసి పర్మిషన్ తీసుకొని కట్టగట్టి మళ్ళీ కాంప్లెక్స్ కడతారు. అంటే మున్సిపాలిటీని ముంచే ప్రయత్నాలు అనమాట ఇవన్నీ. ఇసువంటోళ్ళు వైస్ చైర్మన్ అన్నట్టు ఆయన గతంలో కట్టిన ఇండ్లు కానీ, ఇప్పుడు కట్టబోయే ఇండ్లు కానీ, భవిష్యత్తులో కట్టే ఇండ్లు కూడా ఆయన అన్ని ఇల్లీగలే కడతాడు. ఎందుకంటే ఆయనకి గతంలో చేసింది అదే, ఇప్పుడు చేసేది కూడా అదే, అది కూల్చేది కూడా ఖాయం. అంటే మందిని మోసం చేసి, ప్రజల్ని మోసం చేసి, మీరు ఇవాళ 10 ఏళ్ళు మీరు చేసిన అరాచకాన్ని మీరు కప్పిపుచ్చుకొని ఇలా మా మీద పడి బురద చల్లుకుంటా, హోటళ్ళ కాడ పిచ్చి పిచ్చి పూతలు కూర్చుకుంటా ఎవరు చేశారు? 10 ఏళ్ళు మీరు కాదా? ఇలా ఏడ దుర్గనారు పోయినా రోడ్డు లేదు 10వ వార్డుల. ఎందుకు లేవు రోడ్లు, డ్రైన్లు? 2 కోట్ల రూపాయలు ఇక్కడ ముంచుతున్నారు. ఇక్కడ ఒక ఇంటి పర్మిషన్కి 5-10 లక్షలు ముంచితే ఒక వార్డు అభివృద్ధి ఆగిపోయా. ఖచ్చితమైన పోదంపా, ఒక రోడ్డు లేదు, డ్రైన్ లేదు. 10 ఏళ్ళు మీరే ఉండరు. కనీసం లైట్లు లేకపోతే మేము ఎలక్షన్లు వేయించినాం 10-20 స్తంభాలు పెట్టి. ఎస్సీ కాలనీ పోదాంపా, టీచర్స్ కాలనీ పోదాంపా, ఏ వార్డు పోతాపా. ఒక్కొక్క వార్డులో 20-30 లక్షల రూపాయల పనులుంటే బడ్జెట్ లేక ఆపుతున్న 10 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి ఎట్టా అయిపోతుంది. ఏ గ్రామ పంచాయతీ అయినా 50 లక్షల బిల్డింగ్ ఉంటుంది. మన బతుకే ఒక సంవత్సరానికి 100 కోట్లు 50 కోట్ల ట్రాన్సాక్షన్ ఉండే మున్సిపాలిటీలో భవనం గతి లేదంటే మీరు ఎంత దోసుకున్నారు? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలా మీకు.
ఎనగాళ్ళు వచ్చి అధికారంలోకి వచ్చి వారం కూడా వేయలేకుండ్రు. ఒకటి గాయత్రి జూనియర్ కాలేజ్ అని ఉంటుంది, దానికి ఏం చేసిర్రు, ఇంటి పన్ను వీళ్ళు వీళ్ళు ఎంత అరాచకం చెప్తా చూడండి మీకు. 3,50,000 రూపాయల 3,53,710 రూపాయలు మీరు ఇంటి పన్ను కట్టాలని డిమాండ్ నోటీస్ ఇచ్చినారు. డిమాండ్ నోటీస్ ఇచ్చి వాడిని కుసబెట్టుకొని మాట్లాడి లాస్ట్కి ఎంత తెచ్చుకున్నారు, 60,000కి రిసిప్ట్ కోసి పంపించినారు. మరి మిగతా 2,93,372 రూపాయలు ఎవరు తినే? నువ్వే నోటీస్ ఇస్తావు 3,50,000 ఇంటి పన్ను ఉందని, నువ్వే 60,000కి రిసిప్ట్ కోసి అసలు పన్నే లేదని. ఇప్పుడు చూస్తే నోటి ఉందా ఆ పెద్ద మనిషికి? ఎక్కడవా 2,90,000 ఎవరు తినే? సేమ్ ఇంకొకటి 723, 720 ఇది కింద కమర్షియల్ సెంటర్ పైన ఇల్లు. ఈ రెండింటికి ఎంత ఇచ్చినారు? 98,971 డిమాండ్ నోటీస్ ఇచ్చినారు మీరే. 17,990 రూపాయలు రిసిప్ట్ కోసినారుగా. ఒక నెంబర్ డెలీట్ చేసి రిసిప్ట్ కోసినారు 17,990 రూపాయలు. నువ్వే 1,00,000 రూపాయలు ఇంటి పన్ను ఉందని నువ్వే ఇంటికి నోటీస్ ఇస్తావు, నువ్వే 17,000కి నువ్వు రిసిప్ట్ కట్ చేస్తావు. మరి ఎవరు తినా 80,000 రూపాయలు దీంట్లో? నోటీస్ చూపిస్తున్నావు కదా. రాత్రికి రాత్రి ఎవడైతే పడదో వానికి అమాంతం ఇంటి పన్ను పెంచుతారు, ఏముండదు, సైజులు మారుస్తారు, పన్ను పెరుగుతుంది. వాడేమైనా సెటిల్మెంట్కి వస్తే గింత కాదు గింత అని మాట్లాడుకుంటారేమో, మళ్ళీ గింత రిసిప్ట్ కోసినామో వాళ్ళు జీరో చేసినాము. ఇది 10 ఏళ్ళు చేసారు. ఎన్ని కోట్ల రూపాయలు దోసుకున్నారు మీరు? 10 ఏళ్ల పాటు మీరు చేసిరు కదా. ఒక ఇంటి నెంబర్ల 2 లక్షలు మింగితే ఇంకో ఇంటి నెంబర్ల 1,00,000 రూపాయలు మిగితే ఈ 2 ఏళ్ళకి 3 లక్షలు మిగితే మీరు ఎన్నేళ్ళు ఈ 10 ఏళ్ళు ఎంత దోసుకున్నారు మీరు? అంటే జనాలకి ఇంటి నెంబర్ పేర్లతో రాత్రి పెంచుతారు, సెటిల్మెంట్ చేసుకొని తక్కువ చేస్తారా? 10 అవతల 5 ఏళ్ళు మీరే ఉంటారు, ఇప్పుడు మీరే ఉండరు. మరి 10 ఏళ్ళు ఇప్పుడు కూడా మీరే ఉండరు. ఏం చేయనిక? మున్సిపాలిటీ అభివృద్ధి లేదు, డ్రైన్లు లేవు, రోడ్లు లేవు, నీళ్లు లేవు, ఏముండవు. కానీ మీకు మాత్రం ఏం కావాలో అది కావాలా, మళ్ళీ బురద మా మీద చల్లాలి. నాకు అధికారమే లేదు, మామేం చేసినాం మీకు? మీరు చేసుకున్న దోపిడి, మీరు చేసిన దోపిడి మేము చూపిస్తున్నాం. ఇలా సత్యహరిచంద్ర జుల్లాబాయి జైలుకు పోయిన 5 ఏళ్ళ మొన్న పోయిన 5 ఏళ్ళలో ఎవరు వార్డుల్లో పని చేసినా టెండర్ వేసినా పని కూడా చేయాలి మహాత్ముడు దేవుడు. మళ్ళీ మా మీద బురదల్లి ఓటర్ల కాడ పెద్ద ప్రచారం చేస్తున్నాడు. కోట్ల రూపాయలు ఉంచినాడు, 2 కోట్లు ముంచినాడు మున్సిపాలిటీ శీలా పని పెద్ద మంచి. మళ్ళీ ఏ మెరగనోళ్ళ లెక్కలు ఉంటారు మళ్ళీ అందరూ. చాలా మంది, 100 మంది, ఇంత 100 మంది 100 కోట్ల రూపాయలు మున్సిపాలిటీని ముంచిన వాళ్ళని మరి డిస్మెటల్ చేయకుంటే ఏం చేస్తారు? మీరు చేసిన 2009 చట్టం మీ ప్రభుత్వం తెచ్చింది, కేసీఆర్ తెచ్చింది, కేటీఆర్ తెచ్చింది, మీరు మా ఐజ ప్రజలకు చూపించింది. కొంపలు కూలిస్తారు 35-54 షట్టర్లు కూల్చినారు. ఎగ్జాంపుల్ పెట్టుకోని కూడా మళ్ళీ మీరు ఇంతమంది డిస్మెటల్ ఆర్డర్స్ ఉండగా డిస్మెటల్ ఆర్డర్స్ ఉండగా కూడా వీళ్ళు రాత్రి రివిజన్ చేస్తారు, కూలుస్తారని చెప్పేసి. అప్పటిదాకా 1,200-600 రూపాయలు ఉన్న ఇంటి పన్ను ఏం చేస్తారు తెలుసా? వీళ్ళు కూలుస్తున్నారు, వీళ్ళు కోర్టు పోవాలని. 1,200 ఉండేది 1,79,276 రూపాయలు చేసారు. ఏమన్నా 8వ తారీఖు 12వ తారీఖు 4వ నెల 12వ తారీఖు అట ఈరోజు ప్రింట్ తీసినది. ఇక్కడ ఉంది అది 4వ తారీఖు ఏప్రిల్ 4వ తారీఖు రివిజన్ చేసింది. అంటే అంతకుముందు ఒక నోటీసు 2 నోటీసులు ఇస్తాలకే అంతవరకేమో యూసేజ్లో హౌస్ అని పెట్టిండ్రు, ఆన్లైన్లో ఏముందంటే ఇల్లు అని ఉందని. ఇలా నోటీసులు ఇచ్చారు కాబట్టి అధికారులు బలైతారు, మా ఉద్యోగాలు పోతాయని మళ్ళీ ఏం రాశారు దాంట్లో కమర్షియల్ అని పెట్టి 100% ట్యాక్స్ వేసి 1,200ని 2,000 రూపాయలు తీసేసి 1,79,000 కొట్టారు. అంటే ఓడ అడగకుంటే ఇక 1,79,000 మింగేసినట్టనే కదా. పన్ను కూడా నేను పన్నే చెప్తున్నా, పర్మిషన్ అని 1,00,000 మింగినారు పన్నుల్నే. అంటే ఈ విధంగా మీరు చేసుకుంటా పోతే ఈ 10 ఏళ్లలో మీరు ఎన్ని 100 కోట్లు మింగినారు? ఇంతకి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ రాకూడదనే ఉద్దేశాన్ని కారణమే మాకు అర్థమైంది ఏంటంటే ఇంత అవినీతి వీళ్ళు మింగిండ్రు కాబట్టి ఇది బయటికి రాకుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒకటే మేము చెప్పేది ఐజ మున్సిపాలిటీ ప్రజలను కూడా, ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది, అధికారంలో లేకపోయినా వాళ్ళ అవినీతికి మేము కొట్లాడుతున్నాం. గత 5 ఏళ్ల నుంచి చూస్తున్నారు. ఐజ మున్సిపాలిటీ కోసం ఎవరేమో ఉన్నోళ్ళు కొట్లాడాలి. మేము ఇలా ఇందిరమ్మ ఇల్లు దాదాపు 350 ఇండ్లు ఇచ్చినాం, ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం, ఉచిత బస్సు ఇస్తున్నాం, రేషన్ కార్డులు ఇచ్చినాం. ఇలా ఇంటింటికి పోయి వాళ్ళకి ముగ్గులు వేసి
ఓపెనింగ్లు చేస్తుంటే అంత సంతోషంగా చూసుకుంటున్నాక ప్రజలు కూడా ఆలోచన చేయండి. 10 ఏళ్ళు ఉండి 100 కోట్ల రూపాయలు మింగిన ఎవిడెన్స్ ఉంది, ఎవరిని వదిలిపెట్టారు, అందరినీ తాట తీస్తారు, ఒక్కరొక్కరిని నోటీసులు ఇచ్చుకుంటే విడతల వారిగా ఏం చేయాలో అది చేస్తారు. తప్పు చేసిన వాళ్ళకి చట్టాన్ని మేము ఒకటే చెప్తున్నాం, అందరినీ పుణ్యతులను చేస్తాం. అవినీతి పరులల్లా నిజాయితీ పరులను చేసి 100% ఐజని అభివృద్ధి చేసే దిశగా కోట్ల రూపాయలు ఎవరైతే పేదోనికి 17,000 ఇంటి మంది వేసినారు, 24 సైజు ఇంటికి 17,000 ఇంటికి వేసి ఇదే కమర్షియల్ చెట్టుకి 1,200 ఇంటి పన్ను వేస్తారా? ఏమిడియం మీ అబ్బా చుట్టమా? చెప్పు. బతుకు తెరువు లేనోడు, తినలేనోడు, చిన్న చిన్న సైజు ఉన్నోనికి 10,000, 6,000, 7,000, 20,000 వేస్తే మెయిన్ రోడ్ షట్టర్లకి ఆయన ఎన్నికల్లో ఇంతకుముందు ఇంకా పెద్ద మనిషి ఎన్నికల్లో ఉన్న కమర్షియల్ కాంప్లెక్స్ 10 ఏళ్ళు ఇంటి పన్ను కట్టినాడు ఆయన. అప్పటికే వ్యాపారం 30 ఏళ్ళు చేసినాడు. 30 ఏళ్ళు కమర్షియల్ ట్యాక్స్ కానీ వసూలు చేస్తే కోట్ల రూపాయలు అవుతాయి. ఇటువంటివే మా మీద బురద వెళ్తారా మీరు? కాబట్టి ఒకటే, ఇంకొక ఆయన పెద్ద మనిషి బజార్ నడుపుతాడు, ఏ పనట ఆయన నా మీద కంప్లైంట్ చేసిండు. ఆయన సీలింగ్ ల్యాండ్ పెట్రోల్ బంక్ వేసిండు, చదువు జ్ఞానము పరిజ్ఞానము ఏమి ఉండదు. ఊక పెట్రోల్ బంక్ పర్మిషన్ అంటే 13 డిపార్ట్మెంట్లు క్లియరెన్స్ ఇచ్చినాక కలెక్టర్ నో అబ్జెక్షన్ లెటర్ ఇస్తాడు. సీలింగ్ ల్యాండ్ అయితే ఎంఆర్ఓనే క్యాన్సిల్ చేస్తాడు. ఆ రోజే నీ చైర్మన్ పాత చైర్మన్ దేవన్న కలెక్టర్ కంప్లైంట్ చేస్తే ఆర్డీఓ వచ్చి కలెక్టర్ వచ్చి ఎంఆర్ఓలు వచ్చి ఎంక్వైరీ చేసి ఇది సీలింగ్ కాదు పట్టా అని ఆ రోజు చెప్పి మళ్ళీ ఇవాళ కొత్తగా తాయిబజార్ ముంచినోడు 10 ఏళ్ళు తాయిబజార్ వాడుకొని కోట్ల రూపాయలు ముంచినోడు నా మీద కోర్టుకు పోయింది. ఇది సీలింగ్ ల్యాండ్ 64 అని బుద్ధి జ్ఞానం ఉంటే పోయి ఎంఆర్ఓలు అడిగితే చెప్తారు. కమిషనర్కి ఏం తెలుస్తుంది, పాపం కోర్టుకేం తెలుస్తుంది ఇది ఏం ల్యాండ్ అని. ఎన్నేళ్ళు చెప్తారు ఇట్లా అంటే ఎవరు మాట్లాడితే వారి మీద నోటీసులు కోర్టుకి. నువ్వు ఫస్ట్ కోట్ల రూపాయలు ముంచినావు తాయిబజార్ పేరుతో 10 ఏళ్ల పాటు బినామీల పేర్ల మీద వేసి వసూలు చేసినావు. ఒక్కొక్కడ బినామీలు వస్తారు, ఆ కోట్ల రూపాయలు మున్సిపాలిటీ కట్టించేది సవాల్ పెట్టి ఇండ్లు ఆలంపాట పెట్టి మున్సిపాలిటీ వసూలు చేస్తే ఇది రాసి పెట్టుకోండి. ఎవరినో వదిలిపెట్టేది లేదు. తప్పు చేస్తే చట్టం ఎవడబ్బా చుట్టం అది నేను చేసినా తప్పే, ఎవడేసినా తప్పే. కాబట్టి దయచేసి మున్సిపాలిటీ ప్రజలు కూడా ఆలోచన చేయండి.